హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ కారం చేద్దాము. ఇది ఎవరు పెట్టలేదు ఇంతవరకు, వీడియో నేనే పెడుతున్నాను. ఫస్ట్ అయితే బౌల్ తీసేసుకొని ఫ్రీడమ్ ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ పోసేసుకోవాలి. మనకి ఎన్ని కాయలు ఉంటే అన్ని పోసేసుకోవాలి. కాయలంతా ఫ్రై చేయాలండి. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవడానికి కలర్ చేంజ్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనే ఇదంతా చేసేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు చిక్కుడుకాయ కారం అనేసి, నేనే పెడుతున్నాను. ఈ రెసిపీ మా అమ్మమ్మ చెప్పింది మాకు, కలర్ చేంజ్ అయ్యాయి కదండి. చాలా బాగుంటుంది ఈ కారం. చూసారండి ఎలా ఫ్రై అయ్యాయో, సౌండ్ కూడా వస్తాయి ఇవి. వీటిని మీకు కావాలంటే పక్కా తీసుకోవచ్చు, నేను ఇందులో చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే. మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బాగా కలపండి. ఇందులోకి సాల్ట్ అంతా కరిగిపోయేదాకా తిప్పేసేయాలి. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత వేసేసుకోండి. నేనైతే 2-3 వేసుకుంటాను. టూ 3 అని ఎందుకు అన్నానంటే, నేను తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేలాగా తిప్పేసుకోండి. ముక్క అన్నిటికీ పట్టేటట్లు తిప్పేసేయండి. ఇది ఒక 2-3 మంత్స్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. నేను టేస్ట్ చూసాను, సాల్ట్ సరిపోలేదు, వేసేసా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది, మెంతుల పొడి. మెంతుల పొడి వేస్తేనే చాలా రోజులు ఉంటుంది, లేదంటే ఎక్కువ రోజులు ఉండదు. ఇదైతే అసలు స్కిప్ చేయొద్దు, పక్కా వేసేసుకోవాలి. ఆయిల్ ఇది టేస్ట్ చేయకుండా చేసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కొన్ని ఎల్లిపాయలు దంచి వేసేసుకోండి, అలానే వేసేసుకోవాలి. ఏం చేయాల్సిన అవసరం